హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్ మనకి చాలా నేర్పిస్తుంది కదండి. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఎక్స్పీరియన్సెస్తో నేర్పిస్తుంది, ఎదురయ్యే అనుభవాలతో నేర్పిస్తుంది, మనం పడే బాధ నుంచి నేర్పిస్తుంది. అండ్ కానీ లైఫ్ మనకు తెలిసిన లైఫ్ ఒక్కసారి మనం మానవ జన్మ చాలా అద్భుతమైన ఇదండి. దాన్ని హ్యాపీగా మనం యూజ్ చేసుకోవడం మనలో ఉంటుంది. హ్యాపీనెస్ లైస్ విత్ ఇన్ యూ అని నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఇట్ వాస్ ట్రూ. అండ్ ఈరోజు ఏంటంటే నాకు యాక్చువల్లీ ఈ టాపిక్ ఎందుకు చేయాలనిపించిందంటే, మొన్న సుశాంత్ రాజ్పుట్ సింగ్ చనిపోయారు కదా, అప్పుడు ఒక మనిషి అంత డిప్రెషన్ ఫేస్ అయితే ఎందుకు చనిపోతారో తెలుసా అండి? మన బాధని పక్క వ్యక్తితో పంచుకోలేనప్పుడు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను కొన్ని టిప్స్ చెప్తాను అండ్ ఐ గివ్ యూ ఫ్యూ గైడ్లైన్స్ గివెన్ బై హూ ఆల్సో. డిప్రెషన్ని ఒక విధంగా అభివర్ణించారంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడే ఆ డిప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. ఆ ప్రెషర్ ఆఫ్ స్ట్రెస్ డిప్రెషన్ని మనల్ని సప్రెషన్ చేస్తూ ఉంటుంది. ఈ డిప్రెషన్ స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే, మనుషులతో ఫైట్ చేస్తూ ఉంటాం మనం, వాళ్ళతో వీళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాం, మనకి కోపం వస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అయ్యాం, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు, మనం కాంప్రమైజ్ అవ్వం. సో ఆ థాట్ అలా బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటుంది. దట్ వాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ద డిప్రెషన్. అండ్ పంతం, ఎందుకు నేనే తగ్గాలి, అండ్ చిరాకు, కోపం, చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంటుంది. అండ్ అవతల వ్యక్తితో మనకి ఎంత ట్రై చేసినా మనకి అన్నప్పుడు డూ అవాయిడ్ దెమ్. ఏమైనా ప్రాబ్లం వచ్చినా గివ్ ఎ స్మైల్ అండ్ లీవ్ ఇట్. లేకపోతే వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. మనం ఫస్ట్ థింగ్ ఎన్విరాన్మెంట్ని స్టెబిలైజ్ చేసుకోవాల్సింది. అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరితో మనకి అయితే పడదు. వీ హ్యావ్ టు స్టెబిలైజ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ట్రై టు మ్యాక్సిమం అవాయిడ్ దెమ్. దట్స్ ద థింగ్. అండ్ వాక్యులత అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అండ్ మనల్ని మనం బిజీగా పెట్టుకుంటే ఈ డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. ప్రిపేర్ ఎ లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారం మనం ఏం చేయాలో కీప్ యువర్ సెల్ఫ్, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. సో యూ కెన్ స్టాప్ గెటింగ్ దోస్ థాట్స్. అండ్ ఏదైనా మనకి బాధ కలిగిస్తే విల్ కీప్ ఇన్ మైండ్ అండ్ హార్ట్. సో లెట్ ఇట్ కమ్ అవుట్. వాళ్ళతోనే ఫేస్ ఆఫ్ చేసుకోండి. సో దట్ మనకి ఆ ఇష్యూ అక్కడ క్లోజ్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ థింగ్, పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించకండి. నెక్స్ట్ ఏదైనా, బికాస్ ఆ పాస్ట్ గురించి వస్తే ఖచ్చితంగా ఎక్కడ లేని కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఇష్యూ క్రియేట్ అయినప్పుడు మీ క్లోజ్ పీపుల్తో షేర్ చేసుకోండి, అది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ కొన్ని ఇష్యూస్ మనకు నచ్చిపోయినా కాంప్రమైజ్ అవ్వక తప్పదు. బికాజ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ వాట్ యువర్ లైఫ్. మనం ఎట్లా ఉండాలనుకున్నాం, మనం మూవ్ ఆన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇష్యూని అక్కడికి క్లోజ్ చేయాలి. అండ్ టైం మేనేజ్మెంట్ ఉంటే అన్ని వర్క్స్ కూడా టైంకి కంప్లీట్ అవుతాయి. అప్పుడు స్ట్రెస్ అనేది మన దగ్గరికి అంత రాదు. అండ్ సమయపాలన, కరెక్ట్గా ఈ టైంకి ఇది చేయాలి అనే ఫోకస్తో చేస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చిందండి, దాన్ని సరదాగా ఒక ఛాలెంజ్లో తీసుకుని సాల్వ్ చేయాలి. ఖచ్చితంగా మనం ఒక ఛాలెంజ్లో తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. అండ్ అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా సరే యూ షుడ్ బి నాట్ ఎ నారో మైండెడ్, బీ ఎ బ్రాడ్ మైండెడ్. ఎస్, ఐ కెన్ యాక్సెప్ట్ దిస్. మీ తప్పు ఉంటే ఎస్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ అండ్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అండ్ ఏదైనా మనకి నచ్చని పరిధిలో జరిగితే యూ హ్యావ్ టు బీ సో బ్రాడ్ మైండెడ్ సో దట్ యూ కెన్ సాల్వ్ దిస్ ఇష్యూ. ఇంకోటి, డోంట్ బీ సో సూపర్స్టిషియస్ అండ్ డోంట్ బీ యాజ్ యువర్ అ పర్ఫెక్షనిస్ట్. నువ్వు పర్ఫెక్షనిస్ట్, నువ్వు ఇలాగ ఉంటున్నావు, అందరూ ఇలాగే ఉండాలని అవతల వాళ్ళని కమెంట్ చేయకండి. ఎందుకంటే మనం ఒక ప్యాటర్న్ అనుకుంటాం, వాళ్ళు చేయకపోతే వీ హ్యావ్ టు ఫీల్. మనమే ఫీల్ అయ్యి మనసులో పెట్టుకోండి. అండ్ వ్యక్తిగత వికాసాన్ని పెంచుకొని, ఎలా పెంచుకోవాలని బుక్స్ చదవండి. చాలా మంచి బుక్స్ ఉన్నాయి తెలుగులో. ఎండమూరి రాసినవి, పట్టాభి రాసినవి చాలా మంచి బుక్స్ ఉన్నాయి, చదవండి. అండ్ హూ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది 2015లో డిప్రెషన్ మీద. డిప్రెషన్, లెట్ us టాక్.
షేర్ చేయండి, మీ బాధను పక్క వాళ్ళతో షేర్ చేయండి. కన్ఫామ్గా అది మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ మెంటల్గా మనం ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే like did you feel anything dissatisfaction in your personal life or in your job? It's a stigma of just misconceptions ante. మనకి ఏమైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నా, లోన్లీ ఫీల్ అవుతున్నా, జస్ట్ షేర్. యాటిట్యూడ్ ఈజ్ నాట్ ఎన్ యాటిట్యూడ్ దట్ డిటర్మైన్స్ యువర్ ఆల్టిట్యూడ్ అన్నారు ఒకరు. ఎస్, ఇట్స్ రియలీ ట్రూ అండి. అండ్ డోంట్ ఎవర్ ఫీల్ ఐ హ్యాడ్ నథింగ్. అండ్ చాలామంది మనకు తెలిసిన సెలబ్రిటీస్ కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. దే హ్యావ్ స్కేటెడ్ బై దెమ్సెల్వ్స్ లైక్ దీపికా పడుకోని, సంజయ్ దత్, అండ్ మోరోవర్ అండ్ అనదర్ great our father of the nation, even Gandhiji faced the process of depression when he was in a jail. తను టచ్ చేశాడంట వాళ్ళ ఫాదర్ దగ్గర మనీ, వాళ్ళ బ్రదర్ దగ్గర వాచ్ అవన్నీ. సో తను మిస్టేక్ రియలైజ్ హీ అటెంప్టెడ్ సూసైడ్, బట్ హీ ఓవర్కమ్ దోస్ అండ్ హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ అండ్ హీస్ అ గ్రేట్ లీడర్. అంటే ఏదైనా సరే ఆ పరిస్థితిని ఓవర్కమ్ చేయగలితేనే వీ కెన్ ప్రూవ్ వాట్ వీఆర్. ఎస్, ఐ డిడ్ ఇట్ అన్నది. అంతేగాని సూసైడ్ ఈజ్ జస్ట్ ఎ టెంపరీ సొల్యూషన్ ఫర్ ఏ పర్మనెంట్ లైఫ్, అంతే. నెక్స్ట్, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒక థాట్ అంటూ వచ్చిందంటే దాన్ని 1కి 10 సార్లు ఆలోచించండి, అనలైజ్ చేయండి, ఇది కరెక్టా రాంగా అన్నది. నాకు ఒక బుక్ దొరికిందండి, నేను చదివాను, నాకు చాలా నచ్చింది. ప్రొకాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ టైం. అంటే తెలుసా, పోస్ట్పోన్ చేస్తాం కదా, పోస్ట్పోన్ చేయడానికి మనకి మన టైంని ఎలా కిల్ చేస్తుందో అని ఆ బుక్లో చాలా క్లియర్ కట్గా ఉంది. సో మనం పోస్ట్పోన్ చేయడం వల్ల ఎన్ని ఇష్యూస్ పోస్ట్పోన్ అవుతాయి, అది మన లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే ప్లీజ్ మీకు వీలుంటే తప్పకుండా ఆ బుక్ చదవండి. అండ్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మళ్ళీ చాలామంది ఇప్పుడు లోన్లీగా ఫీల్ అయ్యి చేసే ఒక నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతున్నాయి. ప్లీజ్, ఇప్పుడు మీరు లాక్డౌన్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, ప్లీజ్ మీ ఫీలింగ్స్ని కానీ ఎవరితో, మీ పేరెంట్స్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ హస్బెండ్తో కానీ, వైఫ్తో కానీ, ఇంకెవరు క్లోజ్ అవుతుందో వాళ్ళతో షేర్ చేయండి, ఓపెన్ అవ్వండి. ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.